सूरतुल आराफ मक्कियतुन आयातुहा 206 रुकातुहा 24 अल आराफ सूरा అవతరణ మక్కా ఆయతులు 206 రుకులు 24 బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అలీఫ్ లామ్ మీమ్ స్వాద్ కితాబున్ ఉంజిల ఇలైక ఫలా యకున్ ఫీ సద్రిక హరజుం మిన్హు లితుంజిర బిహి వ జిక్రా లిల్ ముమినీన్. అలీఫ్ లామ్ మీమ్ స్వాద్. ఓ ముహమ్మద్, ఈ గ్రంథం నీపై అవతరింపజేయబడినది కనుక దీని గురించి నీ అంతరంగంలో ఏ విధమైన సంకోచం ఉండకూడదు. దీని ద్వారా నీవు జనులను హెచ్చరించడానికి ఇది పంపబడింది. అల్లాహ్ను విశ్వసించే వారికి ఇది ఒక హితోపదేశం. ఇత్తబియు మా ఉంజిల ఇలైకుం మిర్ రబ్బికుం వలా తత్తబియు మిన్ దూనిహి ఔలియా ఖలీలం మా తదక్కరూన్. ప్రజలారా, మీ ప్రభువు తరపున మీపై అవతరింపజేయబడిన దానిని మీరు అనుసరించండి. అల్లాహ్ను కాదని వేరితర రక్షకులను స్నేహితులను అనుసరించకండి. మీరు బహుకొద్దిగా మాత్రమే హితబోధను గ్రహిస్తున్నారు. వకం మిన్ ఖర్యతిన్ అహ్లక్నాహా ఫజాఅహా బఅసునా బయాతన్ అవ్ హుమ్ ఖాయిలూన్. ఎన్నో జనావాసాలను మేము తుదముట్టించాము. వాటిపై మా శిక్ష రాత్రి వేళనో లేక మధ్యాహ్నం వారు విశ్రాంతి తీసుకుంటే సమయంలో వచ్చింది. వమా కాన దావాహుం ఇద్ జాఅహుం బఅసునా ఇల్లా అన్ ఖాలూ ఇన్నా కున్నా జాలిమీన్. వారిపై మా శిక్ష విరుచుకుపడినప్పుడు మేము నిజంగానే దుర్మార్గులుగా ఉండేవారం అనే మాట తప్ప మరొకటి వారి నోట రాలేదు. వలనసఅలన్నల్లదీన ఉర్సిల ఇలైహిం వలనసఅలన్నల్ ముర్సలీన్. ఎవరి వద్దకు ప్రవక్తలు పంపబడ్డారో వారిని మేము తప్పకుండా ప్రశ్నిస్తాము. ప్రవక్తలను కూడా తప్పక ప్రశ్నిస్తాము. ఫలనకుతన్న అలైహిం బిఇల్మిన్ వమా కున్నా గాయిబీన్. అప్పుడు వారికి జరిగినదంతా వివరిస్తాము. మాకు అదంతా తెలుసు, ఎందుకంటే మేము ఏ సమయంలో కూడా లేకుండా లేము. వల్ వజ్ను యౌమఇదిల్ హక్ వమన్ తకులత్ మవాజీనుహు ఫఉలైక హుముల్ ముఫ్లిహూన్. ఆ రోజు కర్మలు తూకం బరువు వేయబడడం సత్యం. ఎవరి తూకం బరువుగా ఉంటుందో అలాంటి వారే సాఫల్యం పొందిన వారు అవుతారు. వమన్ కఫ్ఫత్ మవాజీనుహు ఫఉలైక అల్లదీన ఖసిరు అన్ఫుసహుం బిమా కానూ బిఆయాతినా యజ్లిమూన్. మరెవరిని తూకం తేలికగా ఉంటుందో అలాంటి వారే తమను తాము నష్టపరుచుకున్న వారు అవుతారు, ఎందుకంటే వారు మా ఆయతుల సూచనల పట్ల అన్యాయంగా వ్యవహరించేవారు. వలగద్ మక్కన్నాకుం ఫిల్ అర్ది వజఅల్నా లకుం ఫీహా మఆయిష్ ఖలీలం మా తష్కురూన్. నిశ్చయంగా మేమే మీకు భూమండలంలో నివాస స్థలం ఇచ్చాము, మరి మేమే మీ కొరకు అందులో జీవన సామాగ్రిని కల్పించాము. అయినప్పటికీ మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువ. వలగద్ ఖలక్నాకుం సుమ్మ సవ్వర్నాకుం సుమ్మ కుల్నా లిల్ మలాయికతి ఇస్జుదూ లి ఆదం ఫసజదు ఇల్లా ఇబ్లీస్ లం యకున్ మినస్ సాజిదీన్. వాస్తవానికి మేమే మిమ్మల్ని సృష్టించాము, ధర్మిలా మేమే మీ రూపురేఖలను తీర్చిదిద్దాము. ఆ తర్వాత దైవదూతలను మీరు ఆదంకు సాష్టాంగ ప్రణామం శ్రద్ధ చేయండి అని ఆజ్ఞాపించగా అందరూ సాష్టాంగపడ్డారు, ఒక్క ఇబ్లీసు తప్ప. వాడు శ్రద్ధ చేసి వారిలో చేరలేదు. హాలా మామనక అల్లా తస్జుద ఇజ్ అమర్తుక్ హాలా అనా ఖైరుం మిన్హు ఖలక్తనీ మిన్ నారి వ ఖలక్తహు మిన్ తీన్. అప్పుడు అల్లా, ఓ ఇబ్లీస్, నేను ఆజ్ఞాపించినప్పటికీ సాష్టాంగ ప్రణామం చేయకుండా నిన్ను ఏ విజయం అడ్డుకుంది అని అడిగితే నేను అతని కంటే ఘనుడను. నువ్వు నన్ను అగ్నితో సృష్టించావు, అతన్నేమో మట్టితో సృష్టించావు అని అతను చెప్పాడు. హాలా ఫబిద్ మిన్హా వమా యకూను లక అన్ తతకబ్బర ఫీహా ఫఖురుజ్ ఇన్నక మినస్ సాగిరీన్. అయితే నువ్వు ఇక్కడి నుండి దిగిపో, ఇక్కడ ఉండి అహంకారం ప్రదర్శించే హక్కు నీకెంత మాత్రం లేదు, కనుక పో ఇక్కడి నుంచి, నిశ్చయంగా నువ్వు తూచులలో చేరిపోయావు అని అల్లాహ్ అన్నాడు. ఇబ్లీస్ ఇలా విన్నవించుకున్నాడు. వారంతా తిరిగి లేపబడే
పునరుత్థాన దినం వరకు నాకు గడువు ఇవ్వు. కాల ఇన్నక మినల్ ముందరియన్, అల్లా సెలవిచ్చాడు, నీకు గడువు ఇవ్వబడింది. కాల విమాకు వైతని లాకూదన్న లహం సిరాతకల్ ముస్తఖీం. ఇబ్లీసు సవాలు విసిరాడు, నీవు నా మార్గాన్ని మూసివేశావు, అందుచేత నేను కూడా వాళ్లను ఆదం సంతతిని అటకాయించడానికి నీ రుజుమార్గంపై మాటేసి కూర్చుంటాను. సుమ్మలాతియన్నహుం మిన్ బైని ఐదీహిం వమిన్ ఖల్ఫిహిం వఅన్ ఐమానిహిం వఅన్ షమాయిలిహిం వలా తజిదు అక్సరహుం షాకిరీన్. తర్వాత వారి ముందు నుంచి, వెనుక నుంచి, కుడివైపు నుంచి, ఎడమవైపు నుంచి వాళ్లపై దాడి చేస్తాను. వారిలో అత్యధికులను నీవు కృతజ్ఞులుగా పొందవు. ఖాలఖ్రుజ్ మిన్నా మద్ఓమమదూరా లమన్ తబిఅక మిన్హుం లఅమ్లఅన్న జహన్నమ మిన్కుం అజ్మఈన్. అప్పుడు అల్లా, పోయిక్కడి నుంచి, నీ చూడవై, ధూర్తుడవై, వారిలో ఎవడు నిన్ను అనుసరిస్తాడో వాడు నీ తావాసి అవుతాడు, నేను తప్పకుండా అలాంటి వారందరితో నరకాన్ని నింపుతాను అన్నాడు. وَيَا تَمُسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ. వాదం, నువ్వు నీ భార్య స్వర్గంలో ఉండండి, మరి మీరిద్దరు కోరిన చోటు నుండి తినండి, కానీ ఆ వృక్షం వద్దకు మాత్రం పోవద్దు, పోయారో మీరు దుర్మార్గులలో చేరిపోతారు. وَوَسْوَسَ الشَّيْطَانُ لِيُبْدِيَ لَهُمَا مَا وُرِيَ عَنْهُمَا مِنْ سَوْآتِهِمَا وَقَالَ مَا نَهَاكُمَا رَبُّكُمَا عَنْ هَٰذِهِ الشَّجَرَةِ إِلَّا أَن تَكُونَا مَلَكَيْنِ أَوْ تَكُونَا مِنَ الْخَالِدِينَ. తర్వాత శైతాన్ వారి ఊరికి కనబడకుండా ఉన్న వారి గుప్త స్థానాలను వారి ముందు బహిర్గతం చేసేటందుకు వారిద్దరి ఆశ్చర్యాలలో శంకను రేకెత్తించాడు. వారితో ఇలా అన్నాడు, మీరు దేవదూతలైపోతారని, ఎల్లకాలం సజీవులుగా ఉంటారని మీ ప్రభు మీరిద్దరిని ఈ వృక్షం నుండి వారించాడు సుమా. వఖాతమహుం ఐనీ లకుమా లమినన్ నాసిహీన్. నేను మీ శ్రేయోభిలాషిని అని వారి ముందు ప్రమాణం చేసి మరీ చెప్పాడు. ఫదల్లాహుమా బిగురూర్ ఫలమ్మా ذاقا الشجرة بدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وناداهما ربهما ألم أنهكما عن تلكما الشجرة وأقل لكما إن الشيطان لكما عدو مبين. ఆ విధంగా వారిద్దరిని మోసగించి తన ముగ్గురులోకి దింపాడు. వారిరువురు ఆ చెట్టు కాయ రుచి చూడగానే వారి శరీరఛాదనం ఉండొకరి ముందు బహిర్గతం అయిపోయింది. అప్పుడు వారు తమ శరీరంపై స్వర్గంలోని ఆకులను కప్పుకోసాగారు. వారి ప్రభు వారిద్దరిని పిలిచి, ఏమిటి, నేను మిమ్మల్ని ఆ చెట్టు వద్దకు పోవద్దని అనలేదా? శైతాన్ మీ బద్ధ విరోధి అని మీకు చెప్పలేదా అని నిలదీశాడు. ఖాలా రబ్బనా జలమ్నా అన్ఫుసనా వఇల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. వారిద్దరూ ఇలా ప్రాధేయపడ్డారు, ఓ మా ప్రభు, మేము మా ఆత్మలకు తీరని అన్యాయం చేసుకున్నాం. ఇప్పుడు నీవు గనక క్షమించకపోతే, మమ్మల్ని కరుణించకపోతే మేము తీవ్రంగా నష్టపోతాము. ఖాలా బిదు బాదుకుం లిబాదిన్ అదువ్ వలకుం ఫిల్ అర్ది ముస్తఖర్ వ మతాఉన్ ఇలా హీన్. సెలవీయబడింది, మీరు దిగిపోండి, మీరు రెండొకరికి శత్రువులు, ఇక మీ నివాస స్థానం భూలోకమే, ఒక నియమిత కాలం వరకు మీరు అక్కడే ఉండి లబ్ధి పొందవలసి ఉంటుంది. ఖాలా ఫిహా తహయౌనా ఫిహా తమూతునా వ మిన్హా తుఖ్రజూన్. మీరంతా అక్కడే జీవించవలసి ఉంటుంది, అక్కడే మరణించవలసి ఉంటుంది, మరణానంతరం అక్కడి నుంచి వెలికి తీయబడతారు అన్నాడు.